కేళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 మళ్ళీ వచ్చేసాం ఎక్కడికి వచ్చేసాం కాకినాడలో ఆడాల మజాకా నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను మీరు నిజం అని అంతే ఎందుకంటే నిజమైన స్టేట్మెంట్స్ చెప్తాను ఒక రూపాయికి 100 పైసలు నిజం సముద్రం విశాలంగా ఉంటది ఆకాశం నుంచి వర్షం పడుతుంది ఆడవాళ్ళు అందంగా ఉంటారు మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే అందంగా ఉంటారు ఇవన్నీ నిజాలు అది మాత్రం ఒప్పుకోరు కానీ ఇది మాత్రం మీరు నిజం అనేది ఇడతారు ఎంటర్టైన్మెంట్ అంటే ఆడాలా మజాకా అమ్మయ్య బతికించారండి బాబు కాకినాడలో ఉన్నాం అండ్ వాళ్ళ ఆడాల మజాకా చూసారు కదా ఎంత అందం ఉందో చుట్టుపక్కన ఆహా 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 ఇంత అందం మధ్యలో నన్ను పెట్టడం ఆ దేవుడికి ఎలా రైట్ లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్ అండ్ ఎపిసోడ్ స్టార్ట్ ఎప్పుడు అవుద్ది మా పార్టిసిపెంట్స్ వచ్చిన తర్వాత మా పార్టిసిపెంట్స్ ఎవరు గట్టిగా చప్పట్లు కొడితే తెలుస్తుంది లెట్స్ వెల్కమ్ టీవీ షో అంటే చాలు ఎక్కడో దాచి పెట్టుకున్న చీర మొత్తం నగలేసుకుని వచ్చారు కదా రవి మరి ఇలా రావాలి కదా నన్ను ఇంప్రెస్ చేయడానికా పిన్ని పిన్ని అక్క అంటే చాలు పిన్నా మరిన్ని చూస్తే తెలియట్లేదా అక్క కాదు పిన్ని కాదు వదిన చెప్పుకోవచ్చు నీకు అనమాట అన్ని సీక్రెట్లు చెప్పుకోవచ్చు అబ్బా వెరీ గుడ్ ఆప్యాయతలు వేరేనే ఉంటాయండి తెలుగు మిమ్మల్ని ఎంత పొట్టుకుంటే చెల్లి అయిపోతారా అవునా సేమా ఏడున్నావు నేను ఫస్ట్ ఫ్లోర్ ఉంటాను గ్రౌండ్ ఫ్లోర్ లో ఓకే మీ పేరండి నా పేరు శైలజ అండి శైలజ గారు మీరండి హేమలత గారు మీరిద్దరు నేను సినిమా మరదలు వదినా మరదలు మీ ఫ్యామిలీ ఆన్వైతా అండి అది ఏంటి మీ పేరేంటి నా పేరా అవునండి అలా చెప్పాలి అలాగే పెడతాం ఇలాగా ఆడాలి అలా పెడతారా ఇలా అంటే మా మగాడికి తోడు ఉంటది కాబట్టి కొట్టుకు నా పేరు రవి ఏంటి మగాళ్ళకే తోడలు ఉంటాయి ఆడలు మీ గురించి మాట్లాడలేదండి మీ గురించి మాట్లాడాలి బాబు వీళ్ళతో పెట్టుకోలేమండి బాబు మీ పేరు రజియా గారు నిర్మల గారు రజియా గారు మీరు ఫ్రెండ్స్ తోటికోడలు వెరీ గుడ్ వీళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది చూసారా ఒక గుద్దు గుద్దుతే అడవి అతుక్కుంటారు మీరేనా కండలు పెంచేది ఏడున్నాయి పిన్ని ఏడున్నాయి పెద్దమ్మ ఏడున్నాయి అమ్మమ్మ ఏడున్నాయి అట్లయితే అమ్మమ్మ ఫిక్స్ అవ్వు నీ శాలరీ రెమ్యునేషన్ ఎంత నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కాకినాడలా ఇంత మంచిగా తెలంగాణ స్లాంగ్ ఏ కడప తెలంగాణ ఆంధ్ర ఏ లాంగ్వేజ్ కావాలి చెప్పు ఎవడా రజియా గారు మీ గిఫ్ట్ వచ్చేలాగా చూస్తానే అదో మరిది గారు అలా చెప్తే చూడండి నాకు అనుకుంటుంది కింద ఆగండి అన్నయ్య అమ్మా చెల్లెమ్మ నీ బాధ ఏంటమ్మా నీకు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఆడవారి మాటలకి అద్దాలే అదే ఆడువారి మాటలకు అర్థాలే వేర్లేలో ఇద్దరికి టాపిక్ ఇస్తాను 2 టీమ్స్ కి ఆ టాపిక్ గురించి 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి కానీ నేను ఇచ్చిన టాపిక్ మీరు ఎక్కడ కూడా మీరు మాట్లాడేటప్పుడు వాడద్దు గాట్ ఇట్ ఇంట్రెస్టింగ్ గా చెప్పండి ఎవరైతే తక్కువ సార్లు ఇచ్చిన పదాన్ని వాడతారో వాళ్ళకి గిఫ్ట్ ఓకేనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం
మీకు ఇచ్చే టాపిక్ జడ గురించి 90 seconds. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే మరిది, చాలా మంచి టాపిక్ ఇచ్చారు. ఓకే, మాకు కూడా ఉంది. మరి మీకు లేదుగా? నాకు కొంచెం ఉంది కదా. ఏంటమ్మా అబ్బో అబ్బో రోజుల్లో మగవాళ్ళు కూడా పెంచుకుంటున్నారు, అది అంత అందం అని. పొద్దున్న లేచి బాల్కనీలో పెళ్లికి చాలా అవసరం అది. దాన్ని మరి పువ్వులతో సర్దుకోవాలి కదా, మరి పిన్నులు పెట్టుకోవాలి, దాన్ని అలా అలా తిప్పి ఫొటోస్ తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైనా పడేయాలంటే దీన్ని ఎలా వయ్యారంగా కావాలి. ఇది కావాలి, ఇది కావాలంట. కొంతమంది అయితే అవి పెరగడానికి ఏంటేంటో చేస్తా ఉంటారు. కొత్త కొత్త షాంపూలు, ఇలా ఎరువు వేస్తారు, ఐరన్ చేస్తారు. దాని వల్ల అంత అడ్వాంటేజ్ తెలుసా? హస్బెండ్ కి ఏమైతే దీంతో కొట్టడానికి కూడా పనికి వస్తుంది, ఉరేయడానికి కూడా పనికి వస్తుంది. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మీరు కూడా ఉరేసుకోవచ్చు దాంతో పట్టుకొని. ఇది ఉండడం వల్ల ఎంత షాపింగ్ మాకు. దాని వల్ల షాపింగ్ కొనుక్కోవచ్చు, పిన్నులు కొనుక్కోవచ్చు, దానికి రకరకాలుగా సర్దుకోవచ్చు. మన ఇష్టమే. చీర కట్టుకున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. ఆడవాళ్ళకి అందం అదే. ఇలా ఇది కూడా పెట్టుకోవచ్చు, మాంటిగా కూడా పెట్టుకోవచ్చు. పెద్ద జడ కొంతమందికి రకరకాలుగా ఉంటాయి కదా. కొంతమంది గొర్రెలు హార్స్ కాక్ లాగా, కొంతమంది నల్ల పాము లాగా, చాలా అందం అని అలాగా కర్లీగా సాఫ్ట్ గా ఉంటుంది. వెరీ గుడ్. జడ గురించి బాగా చెప్పారు. కానీ ఒక్కసారి లాస్ట్ కి నీ వల్లనే చెల్లమ్మా జడ అని లేకపోతే మనం ట్రై చేద్దాం. వాళ్ళు చేయరు, చూసినా కదా ఆవిడ ఎట్లుందో. ఆవిడ చేసేలాగా ఉందా? అజయ్ గారు ఆల్ ది బెస్ట్. మీ టాపిక్ వచ్చేసి అది వేసుకొని మనం ఇంటి నుంచి బయటకు వెళ్తాం. ఏంటది? చెప్పుల గురించి 90 seconds వితౌట్ యూజింగ్ చెప్పులు. ఓకే, 90 seconds స్టార్ట్స్ నౌ. అవి మనకు చాలా ఉపయోగకరమైనవి. ఏంటవి? అవి లేకపోతే పాదాలు చాలా నొప్పిగా ఉంటాయి. అవి ఎండ నుంచి మనల్ని రక్షిస్తాయి. అవి కొత్త వెరైటీస్ లో ఉంటాయి. జెంట్స్ కి లేడీస్ కి చాలా కొత్త వెరైటీస్ లో ఉంటాయి. పిల్లలు అయితే భలే ముద్దుగా ఉంటాయి. అవి వర్షం నుంచి మనల్ని చాలా కాపాడతాయి. కాలు పగలకుండా కాపాడతాయి. ఆ కాలంలో సత్యభామ వాడలేదు కానీ ఈ కాలంలో అమ్మాయిలు చాలా బాగా వాడుతున్నారు. అంటే దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నారంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సేఫ్టీ. ఎప్పుడన్నా నువ్వు ఎక్కడికో వెళ్తూ ఎవరమ్మాయినా గీకేవనుకో, దాన్ని తీసి ఒక్కటేస్తే దిమ్మ తిరిగి గింగిరాలు పడతాయి. నా చెప్పు సైజ్ తెలుసారా అని అడుగుతున్నారు వాళ్ళు. సైజ్ తెలుసా అంటే దానికి అర్థం ఏంటి? అదే నాకు ఇంకోటి ఇప్పిస్తావా, ఒకటే ఉంది అని. అలాగైనా లాసే కదా నీకు. అలాగనే లాసే. అవును, బయటకు వెళ్ళడానికి అవి కావాలి కానీ బయట నుంచి రాగానే బయట చెప్పుల్లో హై హీల్స్ గురించి చెప్పండి. వాటి గురించి కూడా చెప్తాం. ఆ చెప్పులు అసలు నువ్వు కూడా నడవు. అవి ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ వేస్తున్నారు, మేము వేరే కలర్స్ అవి బ్లాక్ టీ షర్ట్. అవే కలర్స్ జీతంలో సగం నెలకి దానికి ఖర్చు. దేని మీద? చెప్పల మీదే. అయ్యయ్యో. మరి అంతే కదా. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాల జతలు చెప్పులు కావాలండి. అమ్మా ఇలా ఉండి భయపడతా నన్ను. ఇంకా 200 చూసుకుందాం కానీ మరి అంతే. చెయ్యి ఇచ్చే ముందు ఆలోచించి ఇయ్యడం నేర్చుకో. ఓ చెయ్యింది కదా నువ్వు ఊపేయకూడదు. అమ్మ మీరు నా సైడ్ రండి. అబ్బా ఎవరు లేరు అనుకున్నా. అది మా ఫ్రెండే. మా ఫ్రెండ్ కూడా. అందరికి కామన్ ఫ్రెండ్. ఎవరు కొట్టేస్తుంది అడగండి. కామన్ ఫ్రెండ్ అయితే మీరు నన్ను ఏం హెల్ప్ చేస్తారు? థ్యాంక్ యూ. ఉంటారా? మీరు ఆపుతారు కదా ఆవిడ ముందుకు వస్తే. ఓకే, మీరు ఈ రౌండ్ లో చాలా సార్లు నేను ఇచ్చిన పదం చెప్పారు, అందుకే మీరు ఓడిపోయారు. మీరే గెలిచారు. ఎన్నిసార్లు చెప్పాలి? చాలా సార్లు అంటే నీ ఇష్టం వచ్చి లెక్కేసుకుంటావా? 2 సార్లు. అది చెప్పాలి. చాలా సార్లు వీళ్ళే గెలిచారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి 3 మిక్సర్ గ్రైండర్. చేతిలో చేసి చెప్పు రాధా. అయ్యో చాలా బాధగా ఉందండి. మా అక్క చేతుల్లోనే చూసుకో మరి. నా ఫుల్ సపోర్ట్ మీకే. ఇటు మా ఫుల్ సపోర్ట్ మీకే. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక. ఓకే, సో ఆడియన్స్ రౌండ్ ఇది కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి
నలుగురు అందమైన లేడీస్ నేను ముందు తీసుకొస్తాను, టాస్క్ ఇస్తాను, మెప్పిస్తే అప్పటికప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఆ నలుగురు బ్యూటిఫుల్ లేడీస్ ఆర్ సో 5 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఫస్ట్ వాక్, అందమైన వాక్, అలా నడుచుకుంటూ వెళ్ళి అలా ఒక 5 seconds పోజ్ ఇచ్చేసి దాని తర్వాత వెంటనే వచ్చేయండి. టాస్క్ గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఫైనల్ గా వెళ్ళారు. భోజనం ఉందా? అయ్యో అయిపోయిందా? వచ్చేసారు. అలా జరిగింది బ్యూటిఫుల్ వాక్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నేను ఒక డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ ని నవరసాలుగా, అంటే నేను ఒక రసం చెప్తాను, కరుణ రసం, హాస్య రసం అని. ఏ రసం అయితే నేను చెప్తానో ఆ రసం చెప్పాలి. ఓకేనా? ఇది ఫేమస్ డైలాగ్, హాస్ని గారి డైలాగ్, బొమ్మరిల్లో. చెప్పండి ఎవరైనా. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. అదే ఇదే డైలాగ్ ని, మీ పేరేంటండి? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఇదే డైలాగ్ ని రౌద్రంలో ఫుల్ కోపంగా, ఓకేనా, నాకు చెప్పాలి. 1 2 3 యాక్షన్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. దయ్యంలా కాదమ్మా, రౌద్రం అమ్మా, రౌద్రం. 1 2 3 యాక్షన్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఓకే ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, అంటే జీవితంలో అన్ని కోల్పోయానే అనే కరుణ రసం పండిస్తూ ఈ డైలాగ్ చెప్పాలి. ఓకే, యాక్షన్. నవ్వు మానే, యాక్షన్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. మీ పేరేంటండి? సౌమ్య. సౌమ్య. మందులు వేసుకురావాలి. ఓకేనా? నువ్వు ఇప్పుడు హాస్య రసం గట్టిగా నవ్వుకుంటూ, ఓకేనా, యాక్షన్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇప్పుడు హాస్య రసమే గట్టిగా నవ్వుకుంటూ, అంటే బీభత్సంగా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటూ డైలాగ్ చెప్పాలి. ఓకేనా? రెడీ, యాక్షన్. వెరీ గుడ్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సూపర్, వెరీ నైస్. మీ పేరండి? హారిక. హారిక గారు సిగ్గుపడుతూ పెళ్లి చూపుల్లో అలా మీ కాబోయే ఆయన్ని చూసుకుంటూ, కాబోయే ఆయన కాదు, ఆల్రెడీ ఉన్నారు అనుకోండి, పెళ్లి చూపులు ఇప్పుడు సీను. పెళ్లి చూపులు ఇప్పుడు సీన్. రెడీ, యాక్షన్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. మనకిస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది. సూపర్, అందరు బాగా చెప్పారు. కానీ బీభత్సంగా సూపర్ గా చేసిందంటే ఇక్కడ కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి. ఈ సూపర్ మచ్చి రౌండ్ ఇప్పుడు తోముతున్నావు. పొద్దున తోముకున్నా, నేను రాత్రి తోముతా, మధ్యాహ్నం తిన్నాక కూడా తోముతా. నేను ఇన్నిసార్లు తోమితే బ్రష్ పాడైపోతుంది. దేనికి? ఎందుకంటే పొద్దున ఒకసారి తోమాలి, రాత్రి పడుకునేసారి ఒకసారి తోమాలి అని డాక్టర్స్ చెప్తుంటారు పిల్లలకి. అందుకే దంత రోగాలు వస్తుంటాయి అంటారు. తోమినందుకు కాదు, తోమనందుకు. ఇప్పుడేం చెప్పి తోమిన దాని గురించి చెప్పి. దరిద్రం. తోమాలి అని చెప్పి దంత రోగాలు పెద్దమ్మా తోమాలి, పెద్దమ్మా తోమాలి, 2 సార్లు తోమాలి. అయితే ఓకే. ఇప్పుడు ఏం లే, ఈ బుట్టిలో బ్రష్, ఈ క్యాప్ ఉందిగా, ఈ క్యాప్ ఒకరు పెట్టుకుంటారు, ఇంకోరేమో బ్రష్ ని ఈ క్యాప్ మీద బ్యాలెన్స్ చేస్తారు. ఎన్ని బ్రష్లు అంటే అన్ని పెట్టండి, మీ ఇష్టం. ఎన్ని బ్రష్లు అంటే అది. కానీ ఇక్కడ నుంచి ముందుకెళ్ళి అక్కడ చేతులు వాడకుండా బ్రషెస్ ని డ్రాప్ చేయాలి. మినిమం 2 బ్రషెస్ ఎన్నైనా పెట్టచ్చు. ఆడికెళ్ళి వితౌట్ యూజింగ్ హ్యాండ్ అక్కడ డ్రాప్ చేయాలి. కానీ మధ్యలో ఒక్క బ్రష్ కింద పడిపోయినా మొత్తం క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాలి. ఓకేనా? ఫస్ట్ గిఫ్ట్ వీళ్ళు గెలుచుకున్నారు కాబట్టి వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. రైట్, ఎవరు ఆడుతున్నారు? క్యాప్ పెట్టుకుంటున్నారు ఎవరు? రెడీ. సో మీ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్. మీరు తలుచుకుంటే 3 కూడా పెట్టచ్చు. నిన్ను చూసిన నిమిషం తొందరగా పడేయండి. చూడకపోతే ప్రాణం పోతుంది.
ఫాస్ట్ వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్. వెళ్ళిపోతే రెండు కళ్ళు స్విమ్మింగ్ పూల్. మెల్లగా మెల్లగా మెల్లగా. ఫాస్ట్ ఫాస్ట్, కొంచెం ఫాస్ట్. తల ఊపకుండా పైకెత్తు పైకెత్తు. సో టోటల్ గా 1 2 3 4 5 బ్రషెస్ వేసారు 1 minute టైమ్ లో. వెరీ గుడ్ స్కోర్. చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఎన్ని వేస్తారు. వాళ్ళ స్కోర్ 5, మీరు 6 వేస్తే ఈసారి మీరు రౌండ్ గెలుస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీ టార్గెట్ 6 బ్రషెస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ ఫాస్ట్ 6 వేయాలి. తల ఊపితే పడిపోతుంది. వెరీ గుడ్. సూపర్ బ్యాలెన్స్ ఇది, సూపర్ బ్యాలెన్స్. पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. తొందరగా తొందరగా. గుండెల్లో సరికొత్త రింగ్ క్యా బాత్ హై, సూపర్. ఇది వేస్తే అయిపోయింది ఇంకా గేమ్. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం. సో ఫైనల్ గా ఎన్ని బ్రష్లు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8. వావ్, సూపర్. पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. కానీ సూపర్. రజే గారు ఫస్ట్ రౌండ్ ఓడిపోయిన తర్వాత స్పిరిట్ నేనా ఓడిపోవడమా? ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గేవాడే విన్నర్ అని ప్రూవ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపున. సూపర్. 2 టీమ్స్ పార్టిసిపెంట్స్ గిఫ్ట్స్ గెలుచుకున్నారు. అండ్ కలర్ఫుల్ చిలుకలు కూడా మా ఆడియన్స్ కూడా గిఫ్ట్ గెలుచుకున్నారు. సో కాకినాడలో ఇవాళ ఆడాల మజాక. మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా, నేను మాత్రం మస్త్ ఎంజాయ్ చేశా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఏ ఊరికి, మీ ఊరికే రావచ్చు. వెయిట్ చేస్తుండండి, చూస్తుండండి ఈటీవీ at 6 o'clock ఎవ్రీడే. వెళ్ళిపోయే ముందు ఊపున్న పాట పెట్టండి అబ్బా. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలగెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. Participants gift sponsored by Electron Home Appliances. ఫస్ట్ మీకు ఒక బొకే ఇవ్వదలుచుకున్నాను నేను. ఏమండి బోకేనా లేకపోతే టోపీ పెట్టడానికే వచ్చారు నాకు. తీసుకుందాం అనుకుంటున్నారా? మరి ఏంది ఏదో ఆ కుక్క బోన్కి చూపెట్టినట్టు. సూర్యాపేట మాత్రం మన అందరిది. సూర్యాపేట మరి నేనే చెక్కబజం చేయకొచ్చినా. టైర్లు లేని వాహనం. టైర్లు లేని వాహనం. టైర్లు ఎట్టా ఇట్లా చిన్నప్పటి నుంచి ఇంతనా, ఇప్పుడు ఇంతనా? అందరు నడక ఒకెత్తు అయితే మా పిన్ని నడక చూడాలి. ఇక్కడ వెయిట్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇట్లా అని పడిపోతున్నాం కదా. వీళ్ళ ముఖాల్లో టెన్షన్ చూడ ఫస్ట్. బ్రహ్మాండంగా చేశారు పిన్ని. ఏదున్నా నాకు కొత్త నడక నేర్పించారు.